తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు సార్? ఆగం యాదవ్. ఏం చేస్తారు సార్? బిజినెస్. ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారండి? బీజేపీ ప్రభుత్వంలోకి వస్తుందా, లేకపోతే కాంగ్రెస్ ఏమైనా ప్రభుత్వంలో వచ్చే అవకాశం? అది అంటే కొంచెం అంత డౌట్ ఉంది, కానీ బీజేపీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు నడిపించే మనిషి అంత హోదా మనిషి లేడు కాబట్టి అతనికి వేయాలని చాలామంది అనుకుంటారు. మేము ఇక్కడ లోకల్ కాబట్టి కొంచెం చాలా మందితో తెలుస్తుంది కాబట్టి ఆ విషయం నేను నీకు చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎట్లుంటుందంటే మా దగ్గర గాంధీ ఉన్నాడు అంటే ఈ వరకు దానికి వేస్తారు. ఇది బీజేపీ సెంటర్ కాబట్టి మా వాళ్ళు అందరూ ఏమనుకుంటారు అంటే దానికి వేస్తే బాగుంటుందని అది అనుకుంటారు. ఇప్పుడు అంత పెద్ద మంది అది కట్టిండంటే రాజమందిరం, అది మామూలుది కాదు. రామ మందిరం అంటే అది మామూలు విషయం కాదు కదా. అది ఎవరితో అయ్యే పనులు కావు. ఇప్పుడు జనాలు ఉంటారు, నిన్ను పని చేసేస్తూనే ఎత్తుక్కుంటేనే మంచిది, మళ్ళీ పోయినాక ఎత్తుక్కోలేము కదా ఆ విషయం. కాబట్టి అందరూ ఏమనుకుంటారు అంటే నాకు తెలిసిన కాడికి బీజేపీకి వేస్తే బాగుంటుందని. మనుషులలో అంతా అడిగినప్పుడు కొంచెంమంది భయపడి చెప్పరు, కొంచెంమంది డేర్గా చెప్తారు అనుకో, అంతే. ఇంకా వేరే విషయం ఏముండదు. అంటే ఎందుకు బీజేపీకి ఓటు వేయాలంటే? అంటే ఆయన తనం మంచిగా అనిపిస్తుంది కదా మనకు. చూస్తున్నాం ఎన్ని రోజుల నుంచి కొట్లాటలు లేవు, ఏం లేవు. పైసల విషయం ఇక్కడ ఇస్తుండా మనకి ఇస్తలేడా అది తర్వాత మ్యాటర్. ఏడపోయినా కానీ ఏంటంటే మంచితనం ఉన్నది, ఆయనకు మంచి పేరు ఉన్నది, ఏమంతా ఇది లేదు. కానీ ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చిరనుకో అంత హోదా మనిషి లేడు కదా. ఇప్పటికే చూస్తున్నాం కేసీఆర్ కొంచెం ఇదే తిరిగినుంటే ఇట్లా అవునా. ఇప్పుడు మా ఇంట్లో రోజు నేను ట్యాంకర్ కొనుక్కుంటాను 2,000 రూపాయలు పెట్టి. మరి ఎలా? ఇప్పుడు ఆయన కొంచెం గిట్ట తిరిగినుంటే ఇప్పుడు తిరిగినుంటే ఓడిపోకు ఆయన. ఇప్పుడు ఆయన పోయి నేను గెలుస్తా కదా అనుకోండి ఎవరే, కానీ ఇప్పుడు నువ్వు ఉన్నావు ఎక్కువ మంది చేసాకల్లా నాకేమనుకుంటే నువ్వు అది ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు మా ఇంటి ప్రాబ్లం నాకు తెలుసు కదా. 2 రోజులకు ఒక ట్యాంకర్ కొనుక్కుంటాం మేము. కేసీఆర్ ఉన్నప్పుడు లే, అసలు నీళ్ళు కొనేది లేదు, మేమే బంద్ చేసి పెట్టుకుంటాం. అబద్ధం ఆడద్దు. వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ఇప్పుడే నేను ఎంత అంటే ఇప్పుడు ఒక బకెట్ గురించి ఆలోచించవలసిన అవసరం వచ్చింది మాదాపూర్. అప్పుడు ఏం చేస్తుండే అంటే 6 గంటలకు ఇప్పుతుండే, 10 గంటలకు బంద్ చేసి ఇప్పుడు 2 గంటలు ఇప్పుతాడు. 2 గంటలలో ఏం చేస్తాం? 3-4 ఫ్యామిలీలో బలరు ఉన్నాయి, కొంచెం డైరీ ఉంది, నీళ్ళు అవిడికి సరిపోవు, ఇబ్బంది కదా. ఇట్లాంటి ఇప్పుడు ఆయన చేయాలనుకుంటే లేవు కదా నీళ్ళు. ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఎక్కడికేం తెస్తుండోనో ఏం తెస్తుండోనో కానీ మనకు తెలియదు. ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు నువ్వు కొత్త ఆయన వచ్చినావు, నీకు తెలియకపోతే ఇబ్బందే కదా, అది జనాలకు ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు నువ్వు ఒక హామీ చేసినావు, మేమేమనుకున్నాం ఒకసారి నీకు అవకాశం ఇవ్వాలని ఇచ్చినావు, కానీ ఇట్లా చేయదు కదా. ఇప్పుడు గిట్ట ఈయన మంచిది చేసిండు అనుకో మేము ఖుషి అవుతుంటాం, కానీ మాకు ఎంత పైసలు లాస్ అవుతుంది నీళ్ళ వల్ల. మాదాపూర్కు కావాల్సింది నీళ్ళే. ఇప్పుడు ఎంత ఒక్కొక్క హాస్టల్లో నీకు 500-300 మంది మంచిగా ఉండే, ఆయన ఉన్నప్పుడు నీళ్ళ పాలన మంచిగా ఉండే, కరెంటు పోకపోవు, ఇబ్బంది ఉండకుంటుంటుండే. ఇప్పుడు సమస్య కరెంటు నీళ్ళదే. ఇప్పుడు కరెంట్ పోతుందా? అప్పుడే పొద్దున పోతుంది కదా, జరసేపు పోతుంది, జరసేపు వస్తుంది. కాకపోతే ఆయన అనొద్దు, కానీ ఆ నీళ్ళు ఇచ్చిన ఎవరు ఇవ్వలేదు. ఇసుంటి ఎండాకాలంలో మేము బంద్ చేసి పెట్టుకుంటుంటాం. ఆయన మీద ఒక 2 గంటలు ఎక్కించినా పర్లేదు కదా. ఈయన ఇప్పుడు ఆయన 8 గంటలు ఇస్తుండే అనుకో, ఈయన 4 గంటలు ఇచ్చినా చాలు కదా. ఇప్పుడు మరీ 2 గంటలు గంటన్నారంటే కటమైపోతాయి. ఏమైపోతాయి అందులో? ఇప్పుడు ఈ ఏరియాలో ట్యాంకర్ కొనాలంటే నీకు పొయ్యి నీళ్ళ పడితే 3,000 జోలో పెట్టుకుంటే రాడు, అది ఇబ్బంది అవుతుంది కదా. అట్లా నాకు తెలిసి ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటే మీకు అనిపిస్తుందా? అంటే జర తక్కువ. అంటే ఇప్పుడు ప్రజలు చాలా షారు ఉంటారు, తెలివిమంతులు. ఇప్పుడు మాకు ఇవే నీళ్ళు ఇవే కరెంట్ వచ్చిందా మంచిగా వచ్చింది అనుకో, మేము డైరెక్ట్ పోయి దానికి వేసేస్తాం కదా. ఇప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది కదా. మళ్ళీ ఇప్పుడు ఏముంది, ఎవరు పట్టించుకున్న నాదుడు గెలిచిందంటే అయిపోతుంది. ఇప్పుడు ఎంత ఏడ చెత్త ఆడనే ఉంటుంది, ఏడ మోరీలు ఆడనే ఉంటాయి. దబ్బున తెలివి ఉన్న వాళ్ళు అయితేనేమో ఏదైనా ఫోన్ మీద చేసుకుంటారు, తెలివిలో ఉన్న వాళ్ళకి ఇబ్బందే కదా. ఇబ్బందే కదా. అది ఒక లీడర్ అంటే లీడర్ చేయి కింద ఉన్న ఆయన అన్నీ చూసుకోవాలి. గల్లీలలో ఏదన్నా చెత్త పడుతుందా, ఏం చేస్తుంది, నీళ్ళు పోతున్నాయి, డీనీస్ పోయేటోడు జల్లి చెప్పేటోడు ఉంటాడు. మీ హాస్పిటల్లో చదువుకున్న వాళ్ళు ఉంటే ఆన్లైన్లో పెడితే వాళ్ళు వచ్చి చేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు ఒక సైకిల్ మీద తిరుగుతుండే, అంటే ఇప్పుడు అందరికీ చదువు రాదు కదా. వాళ్ళు చెప్పంగానే ఆయన ఒక 200-300 తీసుకొని అంత సాఫ్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ సిస్టమ్ చేసి ఏం చేసారు, ఆయనను చేయకుండా చేసి తిడతారు, ఆయన నాలుగు రారు. ఇప్పుడు మనం పోవాలంటే మన దగ్గర ఇబ్బంది అయిందంటే మనం పర్సనల్ పట్టుకొచ్చుకోవాలి. అట్లా అంత అవుతుంది కాబట్టి ఇది ఒకటి డబ్బు చాలా ఖరాబ్ చేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు నేను చూసిన ఒక 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నా డబ్బుతోనే ఎలక్షన్ అవుతుంది, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు డబ్బు ఇచ్చినావు, నేను ఏమని అడుగుతాను? నేను మా ఇంటికాడ సమస్య ఓటుకు డబ్బు తీసుకోవద్దు ఎప్పుడే, కానీ జరదాగేసి పని చేయించుకోవాలి.
మనం పోయి ఇప్పుడు వాల్యూ ఏముంటుంది పైసలు తీసుకుంటే మనకు ఆయన నిలబడితే ఏమంటాడు పోయి పుణ్యానికి వేసి రావా మీరు అంటారు. అది కావద్దంట నేను ఏడైనా కానీ మన దగ్గర పని ఉందంటే మన ఏరియాకి మొత్తం మంది ఒక కట్ట కలిసి మంచిగా పని చేసి పోయి రుబాబ్తో నిలబడితే అది పని అవుతుంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మంచి ఆయన మళ్ళీ గాంధీ అనేట ఆయన చాలా మంచి ఆయన. ఎందుకంటే ఈ ఏరియాకి ఏమంతా ఇబ్బంది కాకుండా జరసేపట్లో వచ్చేస్తాడు ఏదన్నా సమక్ష ఉన్నా చేసినా మంచిగా ఉంది. కానీ ఇప్పుడు ఈయనవి ఓడిపోకపో కేసీఆర్ నాకు తెలిసి. ఇప్పుడు ఎట్లుందంటే నీకు నేను వీడికి వచ్చినా కొంచెంసేపు మాట్లాడకంటే నేను మాట్లాడంటే నీకు ఇబ్బంది అవుతుంది. జనాలు తులం బంగారానికి ఆశపడ్డారనుకోవచ్చా? తులం బంగారం ఎవరైనా గరీబులు పడరా? ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తున్నాను ఆయన ఈయన 2000 ఇస్తా అంటున్నావు, నువ్వు 3000 ఇస్తా అంటున్నావు. ఆశనే కదా మనిషికి, గరీబ్ వాళ్ళకైతే చాలా ఆశ. నేను అట్లా చెప్పొద్దు అంటున్నా. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము, ఎవరికి ఇస్తారు ఏమవుతుంది దానికి ఏం కాదు కదా. మనము వచ్చినంత మాత్రాన సంలాంచాలలో పెద్ద ఇబ్బందికర విషయమే కదా. ఒక రాజ్యం రంజాంటే మామూలు మాటనా? ఇప్పుడు నువ్వు అంటున్నావు తులం బంగారం 4000 3000 ఎంతమందికి ఇస్తావు? ఏడికేం తెస్తావు? రేషన్ బియ్యం తెస్తారు, వాళ్ళని చూస్తారా? వాటిని ఎందుకు గురించి ఇస్తారు? ఏ పేదోళ్ళకి ఇవ్వాలి అవి. వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ వాళ్ళందరూ తీసుకుపోయి అనుకో ఇడ్లు బండి ఆయనకి ఎందుకు అది అంటున్నా? అన్ని పైసలు అంత వేస్ట్ చేయడం అవసరమా? గవర్నమెంట్కి ఆదాయం అవుతుంది కదా. ఇప్పుడు లేకపోతే వీళ్ళు అప్పు తెచ్చి మన మీదే కదా మోపేది, వేరేది ఏముండదు కదా. మరి అట్లా చేసే బదులు చదవాలి మంచి. ఇప్పుడు అంతకు ముందు వాళ్ళు అట్లా చేయకపోదురు. ఇప్పటి వాళ్ళు నేను అంటున్నాను కదా, ఒక చిన్న మంచి పైసా గురించి కకృతి, డబ్బే కావాలి ఏదైనా. ఇప్పుడు నీకు 5 నిమిషాలలో డబ్బులు ఏది చెప్పమంటే అది చెప్తారు, కానీ అది ఎంతవరకు కరెక్ట్ అంటావు? అది కరెక్ట్ కానే కాదు నాకు తెలిసి. ఇప్పుడు నేను 2-3 ఏళ్ళ నుంచే చూస్తున్నా. ఇప్పుడు నేనేమన్నా 60 ఏళ్ళకి వచ్చిన ఇది చూడబట్టి ఇప్పుడే నాకు డబ్బుతో అనిపించి పిలిచి ఇంటికాడ ఇచ్చిపోతుంది ఏంది ఇంకా. అంటే ఇది ఎందుకు వచ్చిందంటే ఈ ల్యాండ్ వాల్యూ వల్లనే డబ్బులు ఉన్నాయని ఇచ్చారు. అదే నువ్వు పద్మనాభ ఏరియా తెలుసు కదా నీకు, ఆ ఏరియాలో ₹1 ఇయ్యరు. మా అత్తగారు వాళ్ళు అక్కడనే ఉంటారు, వాళ్ళు ప్రేమతోనే ఇస్తారు ఆయనకు. అదే అంటారు ఎలక్షన్ అంటే. డబ్బులు పెట్టి కొనుక్కొని వేసుకుంటే అదేం లాభం ఉంటుంది. ఇప్పుడు మీ ఏరియా ఇది చెవుల ఎంపీ కాన్స్టిట్యూన్స్ కిందకు వస్తుంది కాబట్టి ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి గెలిచే అవకాశం ఉందా? 100% ఉంటుంది ఆయన. ఎందుకంటే మంచికి ఇంతకుముందు గెలిచింది కదా ఒకసారి, ఆయన బాగానే ఉంటుంది. ఇప్పుడు అనొద్దు కానీ వీళ్ళు కొత్తలుగా ఇప్పుడు జ్ఞానేశ్వర్ వచ్చిండు, ఆయనవి కొత్త ఆయన్ని మనసులో చెప్తారు కానీ డైరెక్ట్గా చెప్పారు. మనిషి వేస్తామని అంటారు కానీ మనుషులందరికీ ఏముంటుందంటే ఇప్పుడు హుషారైపోయారు, ఇప్పుడే దెబ్బతిన్నాం, మళ్ళీ దెబ్బ తినకుండా మంచిగా చూసుకోవాలని జనాలు జర తెలివిమంతులు అయ్యారు. ఇప్పుడు అప్పటి వాళ్ళు ఎడ్డోళ్ళు ఏం లేరు. ఇప్పుడు మొన్నటికి చాలా మోసపోయారు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు ఒక మాట అన్నాడు ఒక పెద్ద మనిషి, ఇప్పుడు నీకు నీళ్ళు ఇచ్చేసినాం, ధరణి ఇచ్చేసినాం, అన్నీ వచ్చేసినాయి. నేనేమనుకున్నా అంటే ఇంకా అన్నీ వచ్చేసినాయి కదా, ఏమవుతుందని ఒకసారి నీకు వేద్దామని వేసిరు జనాలు. అది ఏమైపోయిందంటే ఉల్టా అయిపోయింది. ఎన్ని బియ్యం వెళ్తుంటే నేను రాజ్యాల పొంటి పోతే మా భూమి ఆ మాయి భూమి అరుదుకుంది అక్కడ. అసలు పచ్చగా నేను చూసి ఆశ్చర్యపోయినప్పుడు ఆంధ్ర కనబడ్డది నాకు. ఇప్పుడు పోతే అంత ఎడకపోయి. సరే వర్షాలు లేవనుకుందాం, దాని గురించి ఎట్లా చేయాలి ఏం కథ అని అడగనైతే అడగాలి కదా. నీళ్ళు ఇప్పుడు ఆయన పోగానే నీళ్ళు వెళ్ళిపోతాయా అట్లా అని అంటారు కొంతమంది, కానీ అది కరెక్ట్ కాదు తెలిసి. దేశవ్యాప్తంగా బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయండి? నాకు తెలిసి మొత్తం మీద అంటున్నావా? రావచ్చు ఏమన్నా, నాకైతే అంత పెద్ద ఐడియా లేదు దాని మీద. కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి? కాంగ్రెస్కి రావచ్చు ఒక 6 సీట్ల వరకు రావచ్చు. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? బీజేపీ 6-7 రావచ్చు. జర తక్కువ చాలా, ఎందుకంటే ఒక 4-5 వస్తేయో తక్కువ అనుకుంటాను నేను. ఎందుకంటే ఈ షో వల్ల ఇబ్బంది అయిపోయింది. ఈయన మంచిగా చెప్పింది కదా మళ్ళీ ఆఫర్. ఇప్పుడు ఏదో 15 ఆగస్టు 2 లక్షలు అంటే అది చాలా పెద్ద ఆశనే కదా మనిషికి ఒకటి. దాని మీద కొంచెం కాన్సెన్స్ ఉంటుంది నాకు తెలిసి. కానీ ఏదైనా ఉండేది కానీ చేసే మంచోడు ఉండాలి. ప్రజలకు ఏదైనా పోతే ఇబ్బంది వస్తే ఆదుకుంటట్టు ఉండాలి. అది దాన్నే అంటారు ప్రజల మంచి అని. కానీ కొంతమంది ఏంటంటే నువ్వేమన్నావు కానీ పద్మరావు అంటే మంచి ఆ ఏరియాకు ఒక బుడ్డ లీడర్ని ఏమననియాడు. అట్లా ఉండాలి మాస్ లీడర్, తిరగాలి జనాలల్లా. గెలిచిపోయి సపడదాకా ఇంటికాడ కూర్చుంటే ఈ జనాలను కూడా చూస్తాడే. ఇప్పుడు ఇది ఇబ్బందే కదా. ఇప్పుడు ఈ ఏరియా ఎంత మామూలు ఏరియా కాదు హైటెక్ సిటీ అంటే. నీకు దీనికి ఎంత శ్రద్ధ పడాలి, ఎంత చూడాలి అనేది వాళ్ళకి తెలియాలి. అది కానీ ఇప్పుడు కొన్ని ఉంటాయి ఈ మామూలులోనే సతాంస్తారు, పెద్దోళ్ళు వాళ్ళు సతాంస్తారు. అయ్యప్ప సొసైటీ అంటే ఐడియా ఉందా మీకు? మరి ఎట్లా అది? నువ్వు మా ఇంటికి ట్యాక్స్ నేను ₹1,00,000 కడతాను నెలకి, ఆడేం కడతాడు? ఎట్లా వేస్తారు 8 ఫ్లోర్? నేను నిన్న అడుగుతున్నా ఒకసారి, ఎట్లా మీటర్ ఇస్తారు? ఇదంతా డబ్బులతోనే కదా. ఎక్కడికైనా వచ్చేసి ఆయన ఓట్ బ్యాంక్ ఉండదు ఏముండదు, దబదబ 8 ఫ్లోర్లు కట్టేసి రెంట్కి ఇచ్చాయంటే ఈడున్నోనేమో
ట్యాక్స్ కట్టకుంటే తాళం వేస్తాము, అది వేస్తాము. 50-60 గదాలోనే సతాస్తారు వీళ్ళు, పెద్దోళ్ళ దగ్గర ఊరు. నిజం చెప్తున్నా నేను. అట్లా అనేది కరెక్ట్ కాదని అంటాను నేను. ఎట్లా అంటే అందరం 4 రోజులు ఉండటలేమో కానీ మంచి పనికి మూవ్ ఇవ్వాలి. ఏం చేస్తుండే ఒక మంచి ఏంది ఏం కథ అనేది అది శ్రద్ధ పడితే దాని గురించి ఫలితం దొరుకుతుంది. కానీ నేను చూస్తున్నా, నీకు చెప్తలేనా, అర్థం కాదా జనాలకి? ఇంక ఇద్దరిని అడుగుతావు ఇదేంటంటే ఆ టైడీలే కరెక్ట్ కాదు. నువ్వు ఎట్లా ఇస్తావు? మీటర్ బి రాదు దానికి సరిగా. మన దగ్గర పోయి చాలా నేస్తా అంటాడు, వాంగనే 2% వడ్డీ వేస్తాడు మన దానికి కట్టకపోతే. ఉన్నది 200 గదాలే, మళ్ళీ 3 అన్నదమ్ములం మేము. అట్లాంటి సిచ్యువేషన్లో ఇబ్బంది అవుతుంది కదా మంచి. మనం అనుకున్నంత పేదవాన్ని చూస్తామని చెప్తారు కానీ చూసే జనాలు లేరు, చాలా తక్కువ నాకు తెలిసి అయితే ఇప్పట్లో. ఏంటంటే గెలిచినాక అంటారు, గెలిచినాక గేట్ కాడికి పోతే మళ్ళీ రాబోవా ఆనందం లేడని చెప్తారు. అట్లాంటి ఉంది కాబట్టి ఈ రోజులలో ఇంతవరకు వస్తుంది. కానీ నీతి నిజాయంగా చేస్తే మనిషి ఎప్పుడైనా గెలవగలుగుతాడు. ఎప్పటికీ అనుకో బ్యాండేజ్ ఉంటుంది మంచిగా. ఇట్లా పోయి ఈ మనిషి అంటే పోతే బాగుంటుంది. మా ఏరియాలో జగదీష్ ఉన్నాడు, ఇంకా ఆయన గురించి మంచి చూడు, మొన్న ఓడిపోయింది కదా. ఆయన అంటే ఒక లెక్క మంచి, ఒక పద్ధతి బాగుంటాడు, మంచిగా ఉంటాడు. అట్లా ఉండాలి మంచి అంటే. ఒక గురించి చెప్పుకోవాలి మనం బాగుండంటే. ఇదేమో ఉత్తుత్తగా వచ్చి ఓ మామూలు వాళ్ళని సతాంచడము, అది చేయడం ఇది చేయడం ఇంతవరకు కరెక్ట్ కాదు. అది నాకు తెలిసి